అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యనే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చాలా వైభవోపేతంగా జరిగింది కదా. దాన్ని మనందరం ఎంజాయ్ చేశాము, చాలా సంతోషించాము. అలా బ్రహ్మశ్రీ నేమాన్ సుబ్బారావు పంతులు గారి జీవితంలో కూడా శ్రీరాముడు, హనుమంతుడు ఎన్నో లీలలు చూపించారు. అందులో ఇప్పుడు ఒకటి మనం తెలుసుకుందాం. మరి మాస్టర్ గారు చిన్నబావ గారు శ్రీ వడ్లమాన్ శ్రీనివాస్ గారు, అంటే ఆయన చెల్లెలి భర్త, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఒకసారి మాస్టర్ గారితో, బావగారు మా పిఎఫ్ వాళ్ళందరం కలిసి చిన్నముషిడివాడలో సైట్లు తీసుకుంటున్నాం, నాతో పాటు మీరు కూడా ఒక సైట్ తీసుకోరాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, జాగ్రత్తగా పడి ఉంటుంది అన్నారు. మాస్టర్ గారు సరే ఆలోచిస్తానని చెప్పారు. తర్వాత మళ్ళీ కలిసి డీటెయిల్స్ అన్నీ చెప్పి మొత్తం మీద మాస్టర్ గారి చేత ఆయన చినముషిడివాడలో 240 గజాల స్థలం కొనిపించారు. తర్వాత ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ చెప్తూనే ఉండేవారు. ఒకసారేమో 3-4 ఇళ్ళు కట్టుకోవడం ప్రారంభించారని, తర్వాత ఇంకోసారేమో పూర్తి చేశారని, గృహప్రవేశం కూడా అయ్యి అందులోనే ఉంటున్నారని, ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. బావగారు, మీకు బ్యాంకుల వాళ్ళు లోన్ ఇవ్వడం కష్టం, కానీ ఎల్ఐసి వాళ్ళు ఇవ్వచ్చు, అప్లై చేయండి, ఇప్పుడు అప్లై చేస్తే ప్రాసెస్ అంతా పూర్తయి వచ్చేసరికి చాలా కాలం పడుతుంది, నెమ్మదిగా ఇల్లు కట్టుకోవడం ప్రారంభించవచ్చు అని ఒకసారి ఆయనతో చెప్పారు. ట్యూషన్లు చెప్పుకుంటూ ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నా, అది కూడా నిలకడలేని ఆదాయం ఉన్న మాస్టర్ గారు లాంటి వాళ్ళకి ఎల్ఐసి వాడు మాత్రం ఎందుకు ఇస్తాడులే అన్న అపనమ్మకంతోనే మాస్టర్ గారు లోన్ కోసం ఒక అప్లికేషన్ మాత్రం వేశారు. కొన్నాళ్లకి ఎల్ఐసి వాళ్ళు పిలిచి, మీరు చాలా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి, మీకు ట్యూషన్లు తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవంటున్నారు, లోన్ శాంక్షన్ చేయించడానికి ప్రయత్నిస్తాను, కానీ చాలా కష్టం అన్నారు. వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ ఎలాగోలా సంపాదించడానికి చాలా శ్రమపడ్డారు మాస్టర్ గారు. మొత్తం మీద లోన్ అప్లికేషన్ అయితే ఫైల్ తయారైంది. ఇంకా అక్కడి నుంచి ఎల్ఐసి ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగడం ప్రారంభించారు. ఈలోగా మాస్టర్ గారి తోడల్లుడు కామేశ్వరరావు గారు పోర్ట్లో సివిల్ ఇంజనీర్, ఆయనకంటే చిన్నవారు. ఆ మాస్టర్ గారితో వచ్చి, బ్రదర్, మీరు ఎలాగో సైట్ కొన్నారు, లోన్ కూడా అప్లై చేశారు, మెల్లగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించండి అన్నారు. వెంటనే మాస్టర్ గారు, ఆ పనేదో మీ ద్వారానే జరగాలి. ఒకటి, మీరు సివిల్ ఇంజనీర్ అంటే కన్స్ట్రక్షన్ గురించి బాగా తెలిసినవారు. 2, మీరు పోర్ట్లో పనిచేస్తున్నారు కనుక మీ కింద పనిచేసే వాళ్ళు లేక కాంట్రాక్టర్స్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అందుచేత ఈ బిగ్ బ్రదర్కి ఇల్లు కట్టించి పెట్టించే బాధ్యత మీరు కొంత తీసుకోండి అని మాస్టర్ గారు చెప్పారు. ఆయన సరే అన్నారు. తర్వాత పోర్ట్లో ఆయన కింద పనిచేసే కాంట్రాక్టర్తో విషయం మాట్లాడారు. మా బ్రదర్ కొంచెం స్పెషల్, మేమందరం ఆయన శిష్యులమే, అందుచేత నువ్వు కమర్షియల్గా ఏదో దీంట్లో మిగుల్చుకుందాం అనే ఉద్దేశంతో కాక ఆయనకు ఒక మంచి ఇల్లు కట్టి పెట్టాలనే రకంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకోనగానే ఆ కాంట్రాక్టర్ కూడా సరే అన్నాడట. ఆ విషయం మాస్టర్ గారితో చెప్తూ, మా కాంట్రాక్టర్ దేవుడండి అన్నారు కామేశ్వరరావు గారు. అంత దేవుడా? మీ కాంట్రాక్టర్ పేరేమిటి అన్నారు మాస్టర్ గారు. అదేనండి దేవుడు, అతని పేరు దేవుడు అన్నారు. ఇద్దరు చాలా హాయిగా నవ్వుకున్నారు. తర్వాత నెమ్మదిగా పునాదులు వేయడం, లింటల్స్ దాకా రావడం, రోజు మాస్టర్ గారు సుందరకాండ పారాయణ చేస్తూ ఉండడం, పొద్దున్నే వంట చేసి భోజనాలు కూడా పూర్తి చేసుకొని మాస్టర్ గారి భార్య లక్ష్మి గారు చినముషిడివాడకు వెళ్ళి సూపర్వైజర్తో మాట్లాడి ఆ రోజు పనులు జాగ్రత్తగా జరుగుతున్నాయో లేదో చూసుకొని వాటరింగ్ జాగ్రత్తగా చేయించడం అన్నీ చకచకా జరుగుతున్నాయి. స్లాబ్ వేసే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో నిత్య పూజ పూర్తి చేసుకొని సుందరకాండ పారాయణ పూర్తి చేసుకుని మాస్టర్ గారు లక్ష్మి గారు బయలుదేరారు ఇంటికి స్లాబ్ వేస్తారని. ఇలా గుమ్మం దిగారో లేదో ఆకాశం అంతా నల్లని మేఘంతో నిండిపోయింది. వర్షం ముంచుకొచ్చేట్టుందండి, ఇవాళ స్లాబ్ వేయడం ఎలా జరుగుతుంది అని మాస్టర్ గారి భార్య సందేహం వెలిబుచ్చారు. చూద్దాం, అంతా అమ్మదయ ఎలా ఉందో, మన ప్రయత్నం మనం చేయాలి కదా అంటూ వాళ్ళు సిటీ బస్సు కోసం అడుగులు వేయసాగారు. మనసులోనే మాస్టర్ గారు సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించుకున్నారు. ఇవాళ స్లాబ్కి ఏ ఆటంకం రాకుండా చూడనాయనా అని. చినముషిడివాడ వెళ్లే సిటీ బస్సు రానే వచ్చింది. దాంట్లో ఎక్కి కూర్చున్నారు. ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు మాస్టర్ గారు. ఎప్పుడు చినముషిడివాడ వచ్చిందో కూడా తెలియలేదు. వచ్చేసాం దిగండి అన్న ఆయన భార్య పిలుపుతో తెలివిలోకి వచ్చి బస్ దిగారు. ఆశ్చర్యం, ఇంత ఆకాశం నిండా మూసిన మేఘాలు ఎక్కడికి పోయాయో తెలియలేదు. సరికదా, చాలా హాయిగా ఎండ కాస్తోంది. యథాప్రకారం ఆర్చి వద్దున్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని బయటకు వచ్చి మెల్లగా నడుచుకుంటూ ఇంటి వద్దకు చేరారు.
సూపర్వైజరు పనివాళ్ళకి ఆదేశాలిస్తూ అప్పటికే సైట్‌లో నిలబడి ఉన్నారు. వీళ్ళిద్దరిని చూసి సాదరంగా అభివాదం చేశాడు ఆ సూపర్వైజర్. ఆయన పేరు రాముడు. వింటే ఆశ్చర్యంగా లేదు? కాంట్రాక్టర్ ఏమో దేముడు. సూపర్వైజర్ రాముడు. ఇంజినీర్ కామేశ్వరుడు. ఇంకేం కావాలి మాస్టర్ గారికి? ఇంక వాళ్ళకి లోటేముంది? ఆ రోజు స్లాబ్ వేస్తున్నప్పుడు మాస్టర్ గారు కూడా నెమ్మదిగా పైభాగం చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరంతా తీక్షణమైన కిరణాలతో వెలుగులు విరజిమ్ముతున్న సూర్యనారాయణమూర్తికి ఒక మంచి నమస్కారం పెట్టుకున్నారు. ఇంతట్లో దేవుడు కూడా వచ్చాడు. కామేశ్వరరావు గారు కూడా వచ్చారు. సాయంకాలానికల్లా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా స్లాబ్ పూర్తయిపోయింది. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్స్, వాటరింగ్ అన్నీ సుందరకాండ పారాయణ పూర్తి చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క పని జరిగిపోతూ ఉంది. పోర్టికో నిర్మాణం, గేట్ల అమరిక, ఇంటి వెలుపల బాత్రూము, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తయిపోయాయి. అప్పుడు రాముడైన సూపర్వైజర్ వచ్చి ఇంటికి ఏం పేరు పెడతారో నిర్ణయించి, అది రామా టాకీస్ దగ్గర గ్రానైట్ స్లాబ్స్ మీద రాస్తారు. అది తయారు చేయించి తెప్పిస్తే గేటు పక్కనే వీధి కాంపౌండ్ వాల్‌కి అమరుద్దాం అన్నాడు. దాంతో ఇంటి పేరు కోసం వేట ప్రారంభమైంది. ఎంత ఆలోచించినా సరే సరైన పేరు దొరకడం లేదు. రోజులు గడుస్తున్నాయి. కానీ మంచి పేరు దొరకడం లేదు. ఇప్పుడు మాస్టర్ గారి ఇంటి పేరు ఎవరు సజెస్ట్ చేశారు? ఆ పేరేమిటి అన్నది వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. వేచి చూడండి మరి. గురుభ్యో నమః.